హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బిఎల్ రామా విత్ ప్రియా ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డోంట్ సే నో ఎపిసోడ్ 8ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్టార్టింగ్లో ఫియట్ కాలేజీకి వెళ్తూ ఉంటాడు. బయట ఒక ఆంటీ నన్ను గుర్తుపట్టలేదా అని ఫియట్ని అడుగుతుంటుంది. ఆమె గొంతు విన్నాక ఫియట్కి చాలా తలనొప్పి వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడే లియో అక్కడికి వచ్చి ఎవరు మీరు అని అడిగితే ఫియట్ గుర్తు తెచ్చుకొని భయపడుతూ తను నా మదర్ అని చెప్తాడు. ఇక్కడితో ఈ సీన్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫియట్ నిద్ర లేచేసరికి తన మదర్ పక్కనే కూర్చొని నన్ను మర్చిపోయావా, నేను నీకు నేర్పించిందంతా మర్చిపోయావా అని అడుగుతుంటుంది. లేదమ్మా, నేను నిన్ను మర్చిపోలేదు అని ఫియట్ అంటాడు. నువ్వు నన్ను మాత్రమే ప్రేమించాలి, నీకు నేను మాత్రమే ఉన్నాను, మిగిలిన వాళ్ళనంతా నువ్వు ద్వేషించాలి అని తన మదర్ చెప్తూ ఉంటారు. దాన్ని వినలేక ఫియట్ చెవులు మూసుకొని ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇదంతా తనకి కలలాగా వస్తూ ఉంటే దాన్ని చూసి లియో టెన్షన్ అయి నిద్ర లేపేస్తాడు. ఏదైనా పీడకల వచ్చిందా అని అడిగితే ఫియట్ టెన్షన్ అవుతూ మా అమ్మ కలలో వచ్చింది, తనేం చెప్తుందో నాకు గుర్తు రావడం లేదు అంటాడు. ఈరోజు మీ మదర్ని చూసావు కదా, అందుకే అలాంటి కళ వచ్చి ఉంటుందని లియో అంటాడు. ఫియట్ ఏమో సడన్గా ఆమె నన్ను చూడడానికి ఎందుకు వచ్చారు, నాకు 4 సంవత్సరాల వయసు తర్వాత ఆమె నేను ఇంకా కలవలేదు అని భయపడుతూ మాట్లాడతాడు. మా అమ్మని చూసినందుకు నాకు సంతోషం కలగాలి, కానీ భయంగా అనిపిస్తుందని చెప్తాడు. లియో తనని సర్దుపెట్టి రేపు దీని గురించి మాట్లాడదాం, నిద్రపో అంటాడు. నెక్స్ట్ డే ఫియట్ ఏదో పనుండి వాళ్ళ నాన్న ఇంటికి వెళ్తాడు. దాన్ని గమనించిన స్టెప్ మా ఫియట్ కోసం బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసి ఇస్తూ లియోకి కూడా ఇవ్వమని చెప్తోంది. ఫియట్ సైలెంట్గా చూస్తూ మీరు నన్ను ద్వేషించడం లేదా అని అడుగుతాడు. ఆమె లేదు, నేనెందుకు నిన్ను ద్వేషిస్తాను అంటుంది. ఫియట్ ఆ ఫుడ్ని తీసుకొని ఆమెకి థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోతుంటాడు. దీంతో స్టెప్ మామ్ చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత ఫియట్ తన మదర్ని కలవడానికి వెళ్ళి తన టెన్షన్కి కారణమేంటో స్వయంగా వాళ్ళ అమ్మని అడగాలని నిర్ణయించుకుంటాడు. తను అక్కడికి రాకముందు ఒంటరిగా వెళ్ళగలవా, నేను నీ గురించి బాగా వరీ అవుతున్నానని లియో అంటాడు. ఫియట్ నవ్వుతూ ఏం కాదు, తను నా మదరే కదా, నీలాంటి కండలు కలిగిన బాడీగార్డ్ని తీసుకొని వెళ్తే ఆమె నిన్ను చూసి షాక్ అవుతారని చెప్తాడు. లియో చేయి పట్టుకొని నేను బాగానే ఉన్నాను, కాస్త నెర్వస్గా ఉందంతే, చాలా కాలం తర్వాత ఇప్పుడే మాట్లాడబోతున్నాను కదా, అందుకే ఇలా ఉన్నానని డల్గా చెప్తూ ఉంటాడు. సరే, మాట్లాడడం పూర్తయ్యాక నాకు ఫోన్ చేయి, నేను నిన్ను పిక్ చేసుకుంటానని లియో చెప్తాడు. ఫియట్ సరేనని వెళ్తూ మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చి లియోని హక్ చేసుకుంటాడు. నెక్స్ట్ తన మదర్ ఫియట్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. నేను ఇలా సడన్గా రావడం వల్ల నా మీద కోపంగా ఉన్నావా అని అడిగితే అదేం లేదమ్మా అని ఫియట్ చెప్తాడు. ఆమె తన చేయి పట్టుకోబోతుంటే ఫియట్ వణికిపోతూ సారీ అని టెన్షన్ అవుతుంటాడు. ఆమె పర్వాలేదులే, నాలాంటి భయంకరమైన అమ్మని చూసి నువ్వు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావు అని బాధగా అంటారు. అదేం లేదు, నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు, నేనే మిమ్మల్ని కలవాలని చాలా కాలంగా కోరుకున్నానని ఫియట్ చెప్తాడు. నిన్ను వదిలి వెళ్ళినందుకు నా మీద కోపం లేదా అని అడిగితే తను సైలెంట్గా ఉంటాడు. ఆమె బాధపడుతూ నేను నిన్ను కావాలని వదిలేసి వెళ్ళలేదు, మీ నాన్న నా ప్లేస్లో మరొక అమ్మాయిని తీసుకొని వచ్చారు, అందుకే వెళ్ళిపోయాను. నిన్ను కలవడానికి రావాలనుకున్నప్పుడు మీ నాన్న కలవనివ్వలేదు, నాకు కనిపించకుండా నిన్ను దాచిపెట్టేశారని చాలా ఎమోషనల్గా మాట్లాడుతుంది. మరి ఇప్పుడెందుకు వచ్చారని ఫియట్ కోపంగా అడుగుతాడు. నువ్వు ప్లేస్ మారేవని తెలిసి వచ్చాను, మీ నాన్నకి నీ మీద కేరింగ్ లేదు, ఆయన వేరే ఆమెతో వాళ్ళ కూతురుతోనే ఉండాలనుకుంటున్నాడు, అందుకే నాలాగే నిన్ను కూడా బయటికి నెట్టేశాడని మాట్లాడుతుంది. ఆమె మాటల్లోనే ఫియట్ని బాగా రెచ్చగొట్టి తన ఫాదర్కి రివర్స్ అయ్యేలా ప్లాన్ వేస్తుంటుంది. ఫియట్ మాత్రం ఆయన నన్నేమి గెంటేయలేదని చెప్తాడు. ఆమె మాత్రం ఎమోషనల్ అవుతూ నేను అప్పుడప్పుడు నేను చూడ్డానికి రావచ్చా అని అడుగుతుంటుంది. ఇంకో పక్క లియాన్ ఫాబ్ దగ్గరికి వెళ్తాడు. తనని పిక్ చేసుకోవడానికి వచ్చానని కారణం చెప్తాడు. ఇక్కడ నుంచి యూనివర్సిటీ నడుచుకొని వెళ్తే దగ్గరే కదా అని ఫాబ్ అంటాడు. నేను చెప్పేది నీకు అర్థం కాలేదా, నువ్వంటే నాకు ఇష్టం, నీ ఫేస్ని చూడొచ్చని ఇంత దూరం వచ్చాను, నీతో మెసేజ్ చేసేది కాల్స్ మాట్లాడేది ఇది నాకు సరిపోవటం లేదు, నీకు నా మీద కొంచెమైనా కేరింగ్ ఉందా అని లియోన్ మాట్లాడుతూ అలుగుతాడు. ఫాబ్ ఏమో సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే చూసావా, నీకు నిజంగానే నా మీద కేరింగ్ లేదు అని లియోన్ అంటాడు. కేరింగ్ లేకపోతే నిన్ను ముద్దు పెట్టుకోవడానికి ఎందుకు అలో చేస్తాను, నాతో రావాలనుకుంటే రా అని చెప్పి తను వెళ్ళిపోతుంటాడు. తర్వాత ఫాబ్తో వెళ్తూ నేను నీ చేయి పట్టుకోవచ్చా, నేను నీ బ్యాగ్ మోయొచ్చా అని అడుగుతూ ఉంటాడు. ఫాబ్ ఇక్కడ అందరూ మననే చూస్తూ ఉంటారని చెప్పి సైలెంట్గా ఉంటాడు. అప్పుడే అదే యూనివర్సిటీలో చదివిన ఫీ అనే అమ్మాయి అక్కడికి వస్తుంది. ఎలా ఉన్నావు లియోన్, ఈ మధ్య నువ్వు జిమ్లో కనిపించటం లేదు, ఇతనేనా ఫేమస్ ఫాబ్ అని అడుగుతుంది. నేను ఈ మధ్య ఫేమస్ ఫాబ్ని ఫాలో చేయడంలో బిజీగా ఉన్నాను, అతను క్యూట్గా ఉంటాడు, నా నుంచి అతన్ని ఎవరు తీసుకోకుండా చూసుకుంటున్నానని చెప్పి లియోన్ అంటాడు. నేనెప్పుడు ఫేమస్ అయ్యాను అని ఫాబ్ అడుగుతాడు. పీ మధ్యలో దూరి అంటే మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది అని పోతుంటుంది.
పక్కన అమ్మాయి మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టము మాకు అర్థమైంది అంటూ పీని తీసుకొని వెళ్ళిపోతుంది. వీళ్ళు వెళ్ళిపోయాక లియోన్ మాట్లాడుతూ నేను వాళ్ళతో ఏమీ చెప్పలేదు కానీ వాళ్ళిద్దరూ మనం డేటింగ్ చేసుకుంటున్నాం అనుకుంటున్నారని చెప్తాడు. ఫాబ్ వచ్చి మనమేం అలా చేసుకోవట్లేదని అటు తిరిగి సిగ్గుపడుతూ వెళ్ళిపోతాడు. లియోనేమో నిజమే కానీ ఈ మాట వినడానికి చాలా బాధగా ఉందని తను కూడా డల్గా వెళ్తుంటాడు. నెక్స్ట్ బాస్కెట్బాల్ ప్రాక్టీస్లో ఫియట్ డల్గా కూర్చొని ఉంటాడు. ఆండా లియోని పిలిచి ఏమైంది తను డల్గా ఉన్నాడని అడిగితే లియో ఏం లేదు ఏదో రిపోర్ట్ వల్ల స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడని చెప్తాడు. ఆండా మాత్రం ఫియట్ చాలా డల్గా ఉన్నాడని వరి అవుతూ ఉంటుంది. తర్వాత ఫియట్ లియోని రెస్ట్ రూమ్కి తీసుకొని వెళ్ళి గట్టిగా కిస్ చేస్తుంటాడు. ఏమైంది అని లియోన్ అడిగితే నాకు అర్థం కావట్లేదు, నేను ఈ విషయం గురించి ఆలోచించాలనుకోవట్లేదు అంటాడు. మీ మదర్ గురించి అంటున్నావా అని లియో అడిగితే ఏమో తెలియట్లేదు, నాకైతే ఈ విషయం గురించి అసలు మాట్లాడాలని లేదు అని ఫియట్ చిరాకు పడుతూ ఉంటాడు. లియో అప్పుడు తనని హక్ చేసుకుంటాడు. ఫియట్ వచ్చి నేను రొమాన్స్ చేయడం వల్ల మా అమ్మ గురించి మా నాన్న గురించి ఇలా ప్రతి విషయం మర్చిపోవాలని కోరుకుంటున్నాను అంటాడు. లియో వచ్చి నేను ఎప్పుడు నీతోనే ఉంటాను, నీకే అవసరం వచ్చినా నేను ఉంటాను, కానీ ఇది లాకర్ రూమ్, బయట చాలా మంది ఉంటారని చెప్పి అంటాడు. ఫియట్ వచ్చి ప్లీజ్ లియో అంటాడు. దీంతో లియో సరే పెద్దగా సౌండ్ చేయకు అంటూ తనని కిస్ చేస్తూ ఉంటాడు. ఇలా వాళ్ళిద్దరూ అక్కడే రొమాన్స్ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ లాకర్ రూమ్కి ఇద్దరు బాస్కెట్ బాల్ ఆడే ప్లేయర్స్ వస్తారు. వాళ్ళు లియో ఫీట్ కనిపించటం లేదని మాట్లాడుకుంటారు. అందులో ఒకడొచ్చి మనల్ని కష్టపడి ఆడమన్నారు, మన కెప్టెన్ కనీసం మనకి భోజనం తీసివ్వాలి కదా అంటాడు. ఇంకొకడొచ్చి బహుశా వాళ్ళు స్నానం చేస్తూ ఉంటారని మాట్లాడతాడు. వాళ్ళు అటువైపుగా చూస్తూ స్నానం మాత్రమే కాదు వాళ్ళు ఇంకేదో చేస్తూ ఉంటారని చెప్పి అంటాడు. ఇద్దరు వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని సైలెంట్గా అక్కడ లైట్స్ ఆఫ్ చేసి వెళ్ళిపోతారు. ఇక మొత్తం అయిపోయాక లియో ఫియట్ దగ్గర కూర్చొని నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగితే ఫియట్ ఏమీ లేదు అంటాడు. లియో వచ్చి కనీసం నేను బాగున్నాను అనైనా చెప్పు, నువ్వెలా ఫీల్ అవుతున్నావో దాన్ని నాతో నిజాయితీగా షేర్ చేసుకో అని తన చేయి తీసుకొని కిస్ చేస్తుంటాడు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకు తెలియటం లేదని ఫియట్ అంటే సరే నేను దానికోసం వెయిట్ చేస్తానని లియో అంటాడు. ఫియట్ వచ్చి మా నాన్నకి నేనంటే ఇష్టం లేదని తెలుసు, కానీ మా అమ్మని చూడనివ్వలేనంత నన్ను ద్వేషిస్తున్నాడని నాకు తెలీదు అంటాడు. మీ నాన్నేమీ నిన్ను ద్వేషించటం లేదని లియో అంటే అలా అయితే మా అమ్మని నన్ను కలవనివ్వకుండా ఎందుకు చేశాడని ఫియట్ అడుగుతాడు. ఈ విషయం డైరెక్ట్గా మీ నాన్ననే అడగొచ్చు కదా అని లియో అంటే ఫియట్ వచ్చి ఆయనకి ఫా అండ్ వాళ్ళ అమ్మ మీద కూడా కేరింగ్ లేదు, అలాంటిది నా మీద ఎలా కేరింగ్ ఉంటుంది అని అంటాడు. నీ మీద కేరింగ్ లేకపోతే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు ఆపారు, నేను కోల్పోతాననే భయంతోనే ఆయన నీతో స్ట్రిక్ట్గా ప్రవర్తించారని లియో అంటాడు. మరి మా అమ్మ విషయంలో అలా ఎందుకు చేశారని ఫియట్ అడిగితే నువ్వు నిజం తెలుసుకోవాలంటే వెళ్ళి మీ నాన్నతో మాట్లాడు అని లియో ఒప్పిస్తాడు. అలాగే ఫియట్ని హక్ చేసుకొని కేరింగ్గా చూసుకుంటూ ఉంటాడు. తర్వాత ఫియట్ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి వాళ్ళ మదర్ గురించి మాట్లాడతాడు. ఆయన సీరియస్గా నువ్వు ఆమెను చూసావా అని అడిగితే అవును చూసానో లేదో ఇదంతా మీకు అవసరం లేదు అని ఫియట్ అంటాడు. వాళ్ళ నాన్నేమో సీరియస్గా నేను నీ ఫాదర్ని, నువ్వు ఆమెను కలిసేదానికి వీల్లేదు అని గట్టిగా చెప్తాడు. ఫియట్ ఏమో మీరు ఆంటీని వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు, అది మీ ఇష్టం, అలాగే నేను మా అమ్మను కలవాలనుకున్నప్పుడు మీకు ఆపే హక్కు లేదు అని అంటాడు. నువ్వు ఏది ఏమైనా మీ మమ్మీని కలవకూడదు, నీకు దీని గురించి తెలియదని వాళ్ళ ఫాదర్ చెప్తుంటే అయితే చెప్పండి నేను అర్థం చేసుకుంటానని ఫియట్ అరుస్తాడు. వాళ్ళ నాన్న సైలెంట్ అయిపోయి జస్ట్ నువ్వు మీ మమ్మీని కలవకూడదు, నేను నిన్ను వదలను అని చెప్పి అంటాడు. మీకు వీలైతే ఆపుకోండి అని ఫియట్ అక్కడి నుంచి కోపంగా వచ్చేస్తాడు. బయట ఆంటీ తనని ఆపి మీ ఫాదర్ నీతో నిజం చెప్పకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి అంటుంది. ఫియట్ ఏమో కోపంగా ఆమె మీద కూడా అరిచేస్తూ ఉంటాడు. నువ్వు నన్ను కావాలంటే ద్వేషించు కానీ మీ నాన్నను మాత్రం అపార్థం చేసుకోవద్దు అని వాళ్ళ ఆంటీ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే పాప మధ్యలోకి వచ్చి ఫియట్ని దూరం నెట్టేసి నువ్వు మా అమ్మని బుల్లీ చేయొద్దు, తనని ఏడిపించొద్దు అని అంటుంది. ఆంటీ వచ్చి నీ బ్రదర్తో అలా ప్రవర్తించొద్దు అంటారు. పాప మాట్లాడుతూ బామ్మ చెప్పారు చిన్నప్పుడు ఫియట్ మిమ్మల్ని తోసేశాడంట, ఆల్మోస్ట్ నేను అప్పుడు పుట్టేదాన్ని కాదంట, దీనివల్ల డాడీ అప్సెట్ అయ్యాడు, మీరు ఏడ్చారని తెలిసింది, ఇలా చేసిన అన్నని నేనెందుకు ఇష్టపడాలి అని పాప అంటారు. ఫియట్ టెన్షన్ అయ్యి నేనెప్పుడు అలా చేశాను, అసలు తనేం మాట్లాడుతుంది అని ఆంటీని అడుగుతారు. ఆంటీ మాట్లాడుతూ చిన్నప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసాక నువ్వు కోపంతో నన్ను నెట్టేశావు, అప్పుడు నాకు ఆల్మోస్ట్ మిస్క్యారేజ్ అవ్వబోయింది, దాంతో మీ నాన్న కోపంతో నిన్ను తిట్టారు, నెక్స్ట్ మేము హాస్పిటల్కి వెళ్ళాము, అదే టైంలో నువ్వు ఇంట్లో లేవని మాకు తెలిసింది, నువ్వు మీ నాన్నని ద్వేషిస్తావని ఆయన చాలా భయపడ్డారు అని చెప్తుంది. కొద్ది రోజులు మేము హాస్పిటల్లో ఉండి నీ దగ్గరికి రాలేకపోయాము, నా బేబీ సేఫ్ అని తెలిసాక మీ నాన్న నీ కోసం నీ దగ్గరకు వచ్చారు,
కానీ కున్కోన్ వాళ్ళు కొద్ది రోజులు లియోతో పాటు ఉండడానికి అనుమతి అడిగారు. ఐఎమ్ సారీ అంటూ ఆమె బాధపడుతూ చెప్తూ ఉంటారు. ఇదంతా తెలిసాక ఫియట్ చాలా బాధపడతాడు. ఇంతకాలం నుంచి నేనే వీళ్ళని బాధ పెట్టాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క లియో ఫియట్ గురించి ఆలోచిస్తూ తనేం చేస్తున్నాడో, వాళ్ళ నాన్నతో ఎలా మాట్లాడుతున్నాడో అని ఆలోచిస్తుంటే అప్పుడే ఫా ఆంటీ కాల్ చేసి ఫియట్ యొక్క పరిస్థితి గురించి చెప్పి అతను కనిపించటం లేదు అంటుంది. వెంటనే లియో తనని వెతుక్కుంటూ వెళ్తాడు. ఫియట్ ఒక పక్క రోడ్ సైడ్ ఒక చైర్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. లియో అక్కడికి రాగానే తనని గట్టిగా కౌగులించుకొని నేను ఆల్మోస్ట్ నా చెల్లెల్ని చంపైపోయాను, నేను ఒక హంతకుడిని అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. లియో తనని ఓదారుస్తూ నేను నీతోనే ఉన్నాను, నువ్వు హంతకుడివి కాదు, నువ్వు ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఓదారుస్తాడు. నెక్స్ట్ తనని ఇంటికి తీసుకొని వెళ్ళి పడుకోబెడతాడు. ఫియట్ చేపట్టుకొని ఫియట్ ఇంకెప్పుడు ఇలా చేయొద్దు, నాకు చెప్పకుండా ఎప్పుడూ కనిపించకుండా పోవద్దు. ఆంటీ ఫా నాకు ఫోన్ చేసి నువ్వు కనిపించటం లేదని చెప్పిన తర్వాత నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటూ మాట్లాడతాడు. ఫియట్ ఏమో తను చిన్నప్పుడు ఆంటీ విషయంలో చేసిన తప్పుని గుర్తు చేసుకుంటూ ఆ రోజు మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు, కానీ నేను అందరినీ తప్పుగా అర్థం చేసుకున్నాను, నేను ఒక చెత్త వెధవని అని తనని తాను తిట్టుకుంటూ నేను ఒక హంతకుడిని, నేను నా చెల్లెల్ని చంపైపోయాను అంటూ లియోని దూరం నెట్టేస్తూ బాధపడుతూ ఉంటాడు. లియో ఓదారుస్తూ నువ్వు చిన్న వయసులో తెలియకుండా అలా చేసావు, అందులో నీ తప్పు ఏమీ లేదు, తెలుసుంటే నువ్వు అలా చేసుండేవాడివి కాదు అంటూ తనని హగ్ చేసుకుంటాడు. ఒకవేళ నువ్వు ఈ విషయంలో గిల్టీగా ఫీల్ అయితే ఇక నుంచి నీ చెల్లెల్ని బాగా చూసుకో అని చెప్తాడు. కానీ తనకి ఎలా దగ్గర అవ్వాలో నాకు తెలియటం లేదని ఫియట్ మాట్లాడుతూ ఉంటే లియో వచ్చి నువ్వు చేయగలవు, నీ మనసు చెప్పినట్టు అందరి దగ్గర ఓపెన్ అప్ అయ్యి ప్రవర్తించు అంటాడు. ఫియట్ ఏమో నేనెలా వాళ్ళతో మంచిగా ఉండాలి, వాళ్ళు మా అమ్మని ఇంట్లో నుంచి గెంటేశారు కదా అంటాడు. లియో ఆలోచిస్తూ నీకు మీ అమ్మగారు ఏం చెప్పారో నాకు తెలీదు, నువ్వు మీ అమ్మ మాటలు నమ్ముతున్నావా అని అడిగితే ఎంతైనా తను మా అమ్మే కదా అని ఫియట్ అంటాడు. ఇక లియో ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయి అంతా నాకు అర్థమైందంటూ తనని హక్ చేసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకో పక్క లియోన్ ఫాబ్తో చాటింగ్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. అక్కడికి నామ్ వచ్చి ఎవరితో చాట్ చేస్తున్నావు, ఎందుకు ఇక్కడ లైబ్రరీ బయట వెయిట్ చేస్తున్నావు అని అడుగుతాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, అతను నీకు కూడా తెలుసు అని లియోన్ అంటాడు. నువ్వు అతనికి ప్రపోజ్ చేయబోతున్నావా, నేను దాన్ని వీడియో షూట్ చేసుకోనా అని నామ్ అడుగుతాడు. ఏంటి అలా క్యాంపస్ మొత్తం తెలిసేలా చేస్తావా అని లియోన్ అంటే అంతే కదా, అప్పుడు నీ వాడిని ఎవరు టచ్ చేయరు కదా అని నామ్ అంటాడు. అలాంటి వీడియోస్ లేకపోయినా సరే నా వాడిని టచ్ చేసే ధైర్యం ఎవరికీ లేదని లియోన్ అంటాడు. అయితే ఫాబ్కి నీకు మధ్య ఏం నడుస్తుందని నామ్ అడుగుతాడు. లియోన్ ఏం చెప్పలేక తల్లించుకుంటే ఫాబ్ అప్పుడే వస్తాడు. నామ్ వచ్చి స్వయంగా ఫాబ్ని అడుగుతానంటుంటే లియోన్ ఇది నీకు అవసరం లేదని ఫాబ్ చేపట్టుకొని తీసుకొని వెళ్తుంటాడు. ఈ విషయాన్ని ఫియట్కి చెప్పేస్తానంటే చెప్పుకోపో, ఫియట్ మా అన్నకి సొంతమని లియోన్ తనని తీసుకొని వెళ్ళిపోతాడు. పక్కకు తీసుకొని వెళ్ళాక నువ్వెప్పుడైనా నామ్ని మళ్ళీ కలిసినప్పుడు అతనితో అస్సలు మాట్లాడొద్దు, అతను అందరి మీద ప్రాంక్ చేస్తూ ఉంటాడని చెప్తాడు. ఫాబ్ సరేనని. అయితే ఇంతకుముందు అతని చేతిలో నువ్వు కూడా ప్రాంక్కి గురయ్యావా అని అడిగితే లియోన్ టెన్షన్ అవుతుంటాడు. దీన్ని చూసి ఫాబ్ నవ్వుకుంటూ ఉంటాడు. లియోన్ వచ్చి యాక్చువల్గా మన ఇద్దరు రిలేషన్షిప్ ఏంటని అడిగాడు. మనది సీనియర్ జూనియర్ రిలేషన్షిప్ అని చెప్పలేకపోయాను అంటాడు. ఫాబ్ నవ్వుకొని నెక్స్ట్ టైం అలా అడిగినప్పుడు మన ఇద్దరం డేటింగ్ చేసుకుంటున్నామని చెప్పు అంటాడు. ఇది విని లియోన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత ఫియట్ వాళ్ళ మమ్మీ లియో వాళ్ళ ఇంటికి వచ్చి తనని పిలుస్తూ ఉంటుంది. లియో ఆమెని ఆపుతూ మీరు లోపలికి రావద్దని చెప్పాను కదా, వెళ్ళండి అంటూ ఉంటాడు. నువ్వెవరో నాకు చెప్పడానికి, నేను ఫియట్ని కలవడానికి వచ్చాను, ఫియట్కి నా అవసరం ఉంది, నువ్వు తనకు అవసరం లేదు అని చెప్పి ఆమె ఫియట్ని అరుస్తూ ఉంటారు. ఇదంతా చాటుగా ఫియట్ చూస్తూ ఉంటాడు. ఏమైందో గానీ మళ్ళీ ఫియట్కి చాలా తలనొప్పి వచ్చేస్తుంది. లియో తన దగ్గరకు వెళ్ళి కూల్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఫియట్ తన మెమరీస్ని గుర్తు చేసుకుంటాడు. అందులో వాళ్ళ మమ్మీ మీ నాన్నకి మన మీద కేరింగ్ లేదు, ఆయనకి నువ్వంటే ఇష్టం లేదు, ఎందుకంటే నువ్వు నా కొడుకువి, నేను ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో నిన్ను ఎవరూ ప్రేమించరు, నాకు నువ్వు నీకు నేను అంటూ ఎమోషనల్ డ్రామా అంతా చేస్తారు. ఇంకో పక్క వాళ్ళ నాన్న గురించి ఆలోచించినప్పుడల్లా ఫియట్ మీద బాగా తిడుతూ ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. వినకపోతే ఫియట్ని దారుణంగా కొడుతూ ఉంటారు. ఇదంతా ఫియట్కి గుర్తొచ్చేస్తుంది. ఇప్పుడు నాకంతా గుర్తొచ్చేసింది, మీరందరినీ ద్వేషించమని చెప్పారు కదా అని తను చాలా భయపడుతూ ఏడుస్తూ ఉంటాడు. నీకు నేను మాత్రమే ఉన్నాను, నువ్వు నా దగ్గరకు వచ్చేయి ఫియట్ అని పిలుస్తూ ఉంటారు. ఫియట్ ఏమో చాలా భయపడుతూ లియోని గట్టిగా పట్టుకుంటాడు. ఇలా ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ టైం జరగబోతుందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.